బిడ్డ బస్సు దిగంగానే ఫోన్ చేయరా అని సాగదోలిన నాయనలు. నేను పట్నం దాకా పోయొస్తా, ఇల్లు పైలమని చెప్పినోళ్ళొకళ్ళు. మంచిగా చదువుకోనరా, కాలేజ్ అయిపోగానే ఫోన్ చేసుడు మర్సకుండ్రి అని మురిపెంగ పంపిన అమ్మలు. సంటి బిడ్డకు సలివెట్టొద్దని గరం కోటు తొడిగి బస్ ఎక్కి కూసున్న మమ్మీ. టికెట్ టికెట్ అనుకుంటా అందరినీ పలకరించిన కండక్టర్ మేడం. ఇట్లా బస్సు నిమ్మలంగా పోతాంది. ఇంకో 2 గంటలైతే కొందరు కాలేజీలలో ఉండేటోళ్ళు, కొందరు ఆఫీసులలో ఉండేటోళ్ళు, కొందరు దవాఖానకు పోదురు. ఎవ్వల పనులల్లో వాళ్ళు ఉందురు. ఇంతల్నే గంత పనాయే. ఏం చెప్పాలే, రాంగ్ రూట్లో వచ్చి ఓ టిప్పరు బస్సులున్న 19 మందిని మింగి పాడైంది. కంకర్ లోడుతోటి రువ్వడికొచ్చి తాకుడు దాకితే డ్రైవరు ఆయన వెనకాలన్నోళ్ళు కాలం చేసిండ్రు. కంకరతోటి బస్ అంతా నిండితే అందులో కొందరు చిక్కబడ్డరు. టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి. ఆ ఇంపాక్ట్ వల్ల ఈ రూట్ లో డివైడర్ లేవు, అది కాబట్టి ఏడౌన్ కొలిజన్ అయినాయి. వెనకాల బస్సులో వస్తున్న కానిస్టేబుల్ చూసి చాలా మందిని కాపాడిండ్రు. అండ్లున్న వాళ్ళు కొంతమంది కొట్టుకుంటున్నారు, అంటే అప్పుడే కొనుగుపుతో ఉన్నారు. ఆ బస్సు అయితే ఏదైతున్నాయో అద్దాలు వలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కంకర ఇక్కడ వరకు పడిపోయింది. ఒక్కొక్కరికి కంకర తీసి కొందరికి ధైర్యం చెప్పి వాటర్ అందించి అద్దాలు అయితే వలగొట్టి స్ట్రక్చర్ రావాలి కదా, వాళ్ళని అట్లా బయటకు తీసినామండి. మబ్బుల 4 గంటలకు వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తుంది బస్సు. మిర్జాగూడ కాడికి రాగానే గింత పనైంది. గా టైంలా 72 మంది ఉన్నారట. ఆయతరం ఊర్లకు పోయి అందరు సిటీకి వస్తున్నోళ్లే. ఓ పెండ్లికి సొంతూరుకు పోయి మళ్ళా పట్నం వస్తున్న గీ 3 అక్కశెండ్ల పానాలు పోయినాయి. బస్ స్టాప్ లో దించిపోయిన నాయనది ఒక ఏడుపు కాదు, కోటి మహిళా యూనివర్సిటీలో చదువుతున్న 3 ఆడపిల్లలు. గీలా అమ్మా నాయనలు కాలం చేసిండ్రు టక్కర్లా. అమ్మకి వెనక బాగాలేకుంటే సిటీ వచ్చిండ్రు, వాళ్ళు చూపించుకుందామని వచ్చిండ్రు. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం అంతే. గీ తమ్ముని చెవు ట్రీట్మెంట్ కోసం దవాఖానకు తీసుకుపోతున్న నాయన పానం పోయింది. పాపం 3 నెలల పసివిల్ల. అమ్మ ఒళ్ళనే 100 ఏండ్లు నిండినాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కో కథ. 50 మందికి దాకా దెబ్బలు దాకినాయి. గీ కాక అదే బస్సులో వస్తుండు. 80 మంది ఉన్నారు. మీకు సీట్ దొరికిందా? నిల్చున్నారా? సీట్ దొరకలేదు. సీట్ దొరకలేదు. నేను కండక్టర్ పక్కకున్నా. 10 మంత్స్ అప్పుడు వచ్చింది ఒకటి. ఆ టిప్పర్ వచ్చి గుద్దింది. అప్పుడు మాకు చాలా భయపడ్డాం. మేము ఎయిర్ బయట పడ్డాం. రైట్ సైడ్ ఉన్న ఎక్కువ చనిపోయారు, లెఫ్ట్ సైడ్ ఉన్న చనిపోలేరు. క్రేన్లతోటి టిప్పర్ ను పక్క గుంజి డెడ్ బాడీలను చేవెళ్ల దవాఖానకు తీసుకొస్తే ఇంటోళ్ళది ఒక ఏడుపు కాదు. మంత్రులు, స్పీకర్ సారు స్పాట్ కొచ్చి అంతా తెలుసుకొని ఆడికెళ్లి దవాఖానకు పోయి ఓదార్చిండ్రు. కాలం చేసినోళ్లకు 5 లక్షలు, దెబ్బలు దాకినోళ్లకు 2 లక్షలు ఇస్తున్నారు సర్కార్ తరపున. ఆర్టీసీ కూడా 2 లక్షలు, సెంటర్ గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తామన్నది. సంఘటన దురదృష్టకరం. సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు, చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ రోడ్ను పెద్దగా చేయాలని ఎప్పటికాంచేలో పబ్లిక్ కోరుతున్నా పాత గవర్నమెంట్ పట్టించుకోలేదని గరమైండు లోకల్ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసిన, హైవే శాంక్షన్ చేసిన, ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రము టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటి చేసింది, ఇక్కడ చేయలేదు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా ఉంకర్ తింకర వాళ్ళ రియల్ ఎస్టేట్ లో పోయేటట్టు ఎక్విజిషన్ చేసాం, చక్కగా చేయలేదు. రోడ్డు కోసం చెట్లు కొట్టేయొద్దని కొందరు ఎన్జీటీల కేసేసిండ్రని పబ్లిక్ గరమైతాన్రు. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉండి మరి సిద్దిపేట, సిరిసిల్ల అని చెప్పేసి అక్కడనే 1000 కోట్ల రూపాయలు దారదత్తం చేయడం జరిగింది. ఈ చెట్లు గ్రీన్ వీల్స్ ఉన్నాయని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. 900 చెట్ల కొరకు సుమారు దాదాపు 500 మంది ప్రాణాలు పోయినాయి. పేద జనాలే, పేద పబ్లిక్. టిప్పర్ డ్రైవర్ సుతా కాలం చేసిండు. ఆయనది మహారాష్ట్ర అట. బండి మీద కేసు పెట్టి మందుగిట్ల దాగిండా అని ఎంక్వైరీ చేస్తుండ్రిగా. క్షణం ఏమైతున్నది అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. నేను ఎందుకంటే అది సడన్ బ్రేక్ వేసి ఇక్కడ మలిపి సడన్ బ్రేక్ వేసిండు కదా, ఈ రాడ్ ఉంటది కదా, ఆ రాడ్ పోయి తగిలింది. ఇక్కడ వరకు కంకర ఉంది, దొబ్బుకుంటా ఈ చెయ్యి ఒక్కటి బయటకు ఉంది, ఈ చెయ్యి లోపలికే ఉండిపోయింది. దొబ్బుకుంటా కంకర దొబ్బుకుంటా పక్కకు ఉంది. మొన్ననే కర్నూలులో బస్సుకు అగ్గంటుకొని 19 మంది పానాలు పోతే ఇవాళ ఈడ 19 మంది రోడ్డెక్కితే ఇంటికి చేరేదాకా కష్టం ఉన్నదుల్లా.